నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కొత్త మార్పులకు రెడీ అవుతున్నారు. పార్టీలో సీనియర్ల ప్లేస్లో బాగా పనిచేసే వారికి, అది కూడా యూత్కి, జూనియర్ నేతలకు ఛాన్స్ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో చింతాడ రవికుమార్ అనే యువనేతకు ఛాన్స్ ఇచ్చిన జగన్ ఇప్పుడు అదే బాటలో మరింత మందికి పార్టీలో కీలక స్థానాలు కల్పించాలి అని చూస్తున్నారు. వైసీపీకి జవసత్వాలు కల్పించడం, యువ జనసత్వాలు ఉపయోగపడతాయి అని జగన్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల జగన్ శ్రీకాకుళం జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫీడ్బ్యాక్ను తీసుకున్నారు అని తెలుస్తోంది. పార్టీకి చెందిన ద్వితీయ, తృతీయ నేతలతో ఆయన మాట్లాడడం ద్వారా పార్టీకి ఎవరైతే కోఆర్డినేట్ చేయగలిగే నాయకుడు అన్నది ఆరా తీశారు అంటున్నారు. జగన్ తీసుకుంటున్న ఈ చర్యలతో కొత్త రకం పార్టీలో ముందుకు వస్తుంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సమర్థులకు, బాగా పర్ఫామ్ చేసిన వారికే టిక్కెట్లు దక్కుతాయి అని కూడా అంటున్నారు. జగన్ సైతం సీనియర్లు కలిసొస్తే వారికి బాధ్యతలు ఇస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా వారు నెమ్మదించినా లేక అనాసక్తి చూపించినా ఛాన్స్ జూనియర్లకు వెళుతోంది అని అంటున్నారు. టీడీపీ సైతం కొత్త ముఖాలకే పట్టం కడుతున్న క్రమంలో వైసీపీ కూడా జూనియర్ నేతలకు ఇప్పటి నుంచే పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా రాటుదేలేలా చర్యలు తీసుకుంటోంది అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వంలో వచ్చిన ఈ మార్పు పార్టీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న నేతలకు వరంగా మారనుంది అంటున్నారు. పార్టీ అప్పగించే బాధ్యతలను వారు స్వీకరించి తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంది అంటున్నారు.